హాయ్ అండి అందరికీ కనుమ శుభాకాంక్షలు. మనకి కనుమ అంటే ఖచ్చితంగా స్పెషల్ అయితే ఉండాలి నాన్ వెజ్. అదే నేను చికెన్ చేశాను, ఒకసారి చూసేద్దాం. ముందుగా పుచ్చపప్పు, కొంచెం గసాల, కొన్ని ధనియాలు, కొంచెం జీడిపప్పు, కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. అలా నానేలోప మనం చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కలిపేసుకుంటాను. శుభ్రంగా కడిగిన చికెన్, కొంచెం అల్లం పేస్టు, కొంచెం పసుపు, మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు, కారం వేసేసుకోవాలండి. మనం నానబెట్టుకున్న స్పైసీస్ ఉన్నాయి కదా, అన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 2 టమాటాలు కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. అలా కట్ చేసి వేసుకున్నాను, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్న పేస్ట్ అంతా చికెన్లో వేసుకొని బాగా కలిపేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా కలిపెట్టడం వల్ల మొత్తం చికెన్ మసాలాలన్నీ పట్టేసి ఉప్పు, కారం, చికెన్ అయితే జ్యూసీగా ఉంటుంది. నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను కదా, ఆయిల్ కూడా వేసుకొని పోపులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి కలిపెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని అలా ఒకసారి తిప్పుకొని ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు ఉడికించేసేయాలండి. అలా ఉడుకుతున్న మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలి. అలా ఆయిల్ సపరేట్ అయ్యాక కొన్ని వాటర్ 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను నేను. ఆ వాటర్ని ఇంకిపోయి గ్రేవీ చిక్కబడ్డాక ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, మంచి గ్రేవీ తోటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.